ఒకప్పుడు సీరియస్ సినిమాలు చేసిన శ్రీ విష్ణు 2-3 ఏళ్లుగా ట్రాక్ మార్చేశాడు. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ వైపు వచ్చాక శ్రీ విష్ణుకు తిరుగు లేకుండా పోయింది. ఈ క్రమంలోనే యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో చేసిన మరో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ విష్ణు విన్యాసం. కా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నయనా సారిక ఇందులో హీరోయిన్. మరి ఈ సినిమా ఎలా ఉందనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. ఇక విష్ణు విన్యాసం కథలోకి వెళ్తే విష్ణు అలియాస్ శ్రీ విష్ణు ఓ కాలేజీలో జూనియర్ లెక్చరర్. జాతకాలంటే పిచ్చి, మూఢనమ్మకాల్లోనే బతికేస్తుంటాడు. అదే కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంటుంది మనీషా అలియాస్ నయనా సారిక. 10 ఏళ్లుగా ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా మనీషాకు పెళ్లి కాదు. వచ్చిన వాళ్ళంతా పారిపోతుంటారు. అలాంటిది పరిచయమైన మొదటి రోజే విష్ణుకు ఐ లవ్ యూ చెప్పేస్తుంది మనీషా. ఆమె విభిన్నమైన వ్యక్తిత్వం విష్ణుని ఆకర్షిస్తుంది. క్రమంగా ఇద్దరు ప్రేమలో పడతారు. అంతా సాఫీగా సాగి పెళ్లిపీటల దాకా వెళ్లే సమయంలో మనీషా చెప్పిన ఓ విషయంతో ఒక్కసారిగా జాతకం తలకిందులైపోతుంది. అసలు మనీషా ఏం చెప్పింది, ఆమె ఆ విషయం చెప్పాక విష్ణు ఏం చేశాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనేదే అసలు కథ. శ్రీ విష్ణు సినిమా అంటే కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఉన్న దాంట్లోనే కామెడీ ఉంటే చాలా అనుకోవాలి. ప్రతిసారి అదే చేస్తున్నాడు ఈ హీరో. ఇప్పుడు కూడా ఇదే మ్యాజిక్ చేయాలని వచ్చాడు. తనదైన కామెడీ టైమింగ్తో శ్రీ విష్ణు ఈ సినిమాకు బలంగా నిలిచాడు. కొన్ని చోట్ల ఫన్ బాగా వర్కౌట్ అయింది. కానీ ఎఫర్ట్లెస్గా చేయాలనే ప్రయత్నంలో కొన్ని సీన్స్లో కొంచెం ఓవర్గా రొటీన్గాను అనిపించాడు శ్రీ విష్ణు. హీరోయిన్ నయనా సారికకు మంచి పాత్ర దక్కింది. తన క్యారెక్టర్ను చాలా కాన్ఫిడెంట్గా అండ్ అందంగా చూపించాడు డైరెక్టర్. ఇక ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. కథ ఏం లేకపోయినా కూడా చిన్న చిన్న మూమెంట్స్తో అల్లుకున్నాడు దర్శకుడు మారుతీరావు. కామెడీ ఎపిసోడ్స్ బాగా పేలాయి. ముఖ్యంగా శ్రీ విష్ణు సత్య కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. కాకపోతే సెకండ్ హాఫ్ తేలిపోయింది. ఇంటర్వెల్లో ట్విస్ట్ రివీల్ అయ్యాక సెకండ్ హాఫ్ అంత బలంగా సాగలేదు. బలమైన ఎమోషన్స్ లేకపోవడం కూడా ఈ సినిమాకు మైనస్ అని చెప్పొచ్చు. నూతన దర్శకుడు యదునాథ్ మారుతీరావు హీరోయిన్ పాత్రను కాస్త డిఫరెంట్గా రాసుకొని శ్రీ విష్ణు సత్య కామెడీ టైమింగ్తో సినిమాను నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే అందులో కొంతవరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఆడియన్స్ని ఎలాగైనా నవ్వించాలన్న దర్శకుడి తాపత్రయం ఫస్ట్ హాఫ్లో కొంతవరకు వర్కౌట్ అయింది. కానీ 5-6 మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నా కేవలం హీరో చుట్టూనే కామెడీ తిప్పడం ఈ సినిమాకు మైనస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా ఎలాంటి బోర్ లేకుండా డీసెంట్ కామెడీతో సాగిపోతాం. ఇంటర్వెల్ దగ్గర వచ్చే కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా బాగానే వర్కౌట్ అయింది. కానీ సెకండ్ హాఫ్ మొదలైన కొద్దిసేపటికే సినిమా రొటీన్ ట్రాక్లోకి వెళ్ళిపోయింది అనిపిస్తుంది. క్లైమాక్స్ ముందు వచ్చే 30 నిమిషాల డ్రామా ఏమాత్రం ఆసక్తికరంగా లేదనిపిస్తుంది. సరైన ఎమోషనల్ డెప్త్ లోపించింది. క్లైమాక్స్ ట్విస్ట్ ముందే ఊహించేలా ఉండడంతో పాటు దాన్ని చాలా సింపుల్గా హడావిడిగా ముగించేసినట్టుగా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ రైటింగ్ ఎగ్జిక్యూషన్ మీద మరింత శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా స్థాయి పెరిగేదేమో అనిపిస్తుంది సినిమా చూసారు. శ్రీ విష్ణు సినిమాకు బలం. సింపుల్ కథను కూడా భారీగా మోసాడి హీరో. చాలా చోట్ల అయిన డైలాగ్స్ నవ్వు తెప్పించాయి. ఏం లేని చోట కూడా దూరిపోయి మరీ కామెడీ చేశాడు హీరో. అది ఆయనకు సినిమాకు కూడా ప్లస్ అయింది. ఇక నయనా సారిక స్క్రీన్ మీద చాలా బాగుంది. సత్య మరోసారి అదిరిపోయే కామెడీ చేశాడు. ఉన్నంతలో నవ్వించేశాడు. మిగిలిన వాళ్ళలో బ్రహ్మాజీ, ప్రవీణ్ జస్ట్ ఓకే అనిపించారు. మురళీ శర్మ చిన్న పాత్రలో మెరిశాడు, అది కూడా బాగా చేశాడు. ఇక శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, గోపరాజ్ రమణ తమ పాత్రలకైతే పూర్తిగా న్యాయం చేశారు. అయితే రథన్ సంగీతం మాత్రం కాస్త తేలిపోయింది. పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా రొటీన్గానే అనిపిస్తుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు మేజర్ ప్లస్. విజువల్ చాలా కలర్ఫుల్గా, రిచ్గా, ప్లెజెంట్గా ఉన్నాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా డీసెంట్గానే ఉన్నాయి. అండ్ దర్శకుడు యదునాథ్ మారుతీరావు పూర్తిగా బాల్ తీసుకెళ్లి శ్రీ విష్ణు చేతిలో పెట్టాడేమో అనిపిస్తోంది. సెకండ్ హాఫ్ బాగా రాసుకొని ఉంటే సినిమా మరింత రేంజ్ పెరిగేదేమో అని కూడా అనిపిస్తోంది. ఇక ఓవరాల్గా చెప్పాలంటే విష్ణు విన్యాసం పర్లేదనిపించే కామెడీ విన్యాసం.